రాజీవ్ గాంధీ 1985లో పార్టీ ఫిరాయింపుల కోసం చట్టాన్ని తీసుకువచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని చెప్పి నిస్సిగ్గుగా పక్క పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై విషయంపై స్పీకర్ నిర్ణయాన్ని త్వరగా తేల్చాలని అన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధమని, కడియం శ్రీహరిని మట్టి కల్పించడంలో తగ్గేది లేదని అంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. నిత్యం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అయితే వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది. నేడు మరోసారి కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అయితే వార్తలోకి ఎక్కిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇటు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కూడా మరోసారి వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన దానిపైన ఎలా మాట్లాడతారు, ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా వారు ఏం మాట్లాడతారు, దాన్ని ఎట్లా చూస్తారో అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో పాటు తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మరోసారి కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కూడా వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కూడా ఇటు స్పీకర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. అందులో కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనిపైన ఎట్లా చూస్తారా మీరు? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ గారు 1985లో అప్పుడున్న పరిస్థితులలో ఒక పార్టీ నుండి గెలిచి 5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తయ్యే వరకు కూడా కోర్టులలోనే కేసులు ఉంటున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే తేల్చేయాలనే ఉద్దేశంతో ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా బిల్లు ప్రవేశపెట్టి మరి ఆమోదం పొందడం జరిగింది. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కావచ్చు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించము అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని నిస్సిగ్గుగా అక్కడేమో రాహుల్ గాంధీ ఒక్కటి మాట్లాడతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకొకటి మాట్లాడతాడు. మొత్తం ఏమన్నాడు, నేను కనుక గేట్లు తెరిచేది ఉంటే బీఆర్ఎస్లో ఒక్కరు ఉండరు అంటే ప్రోత్సహించినట్టే కదా. తర్వాత 10 మంది చేరితే 10 మందిని మళ్ళీ నిస్సిగ్గుగా 10 మంది ఓన్లీ అభివృద్ధి కోసం వచ్చినని చెప్పుండ్రు మేము బీఆర్ఎస్ పార్టీలే ఉన్నామని చెప్పండి అని చెప్పేసి నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి మాట్లాడము. ఇంకా ఏమని చెప్పాలి వాళ్ళ గురించి? కాబట్టి వాళ్లకు నైతిక విలువ లేవు. ఓన్లీ రాజకీయ లబ్ధి కోసము, తర్వాత అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆ 10 మంది ఎమ్మెల్యేలు పోయినట్లు. దానికి పరాకాష్ట కడియం శ్రీహరి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి ఉంటే 6 నెలలు దాటకముందే వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేయడం జరిగింది. చంద్రబాబు సంకలజ్ వచ్చిండు. చంద్రబాబు నాయుడు సంకలజ్ వచ్చి ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు. అటు తర్వాత ఎప్పుడైతే అధికారం పోయి ఆంధ్రాకు పోయిండో మళ్ళీ ఆయనకి ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. కేసీఆర్ దగ్గరకు వచ్చి ఎంపీ అయ్యి, ఉప ముఖ్యమంత్రి అయ్యి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి, మళ్ళీ ఆఖరికి ఎమ్మెల్యే గెలిచి తర్వాత బిడ్డకి ఎంపీ ఇస్తానన్నాక ఇంతకంటే ఇంకా వేరే పోస్టులు ఏం లేవు. రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ఉన్న అన్ని పోస్టులు బీఆర్ఎస్ కేసీఆర్ గారి ఆశలతో అనుభవించాడు. ఈరోజు కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి మరి ఈరోజు రేవంత్ రెడ్డి సంకలజ్ వచ్చిండు. రేవంత్ రెడ్డి సంకలజ్ వచ్చి రేపు రాబోయే రోజులలో ఒక్కవేళ కనుక ఆమె కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కడియం కావ్య బైండ్లా అని చెప్పుకుంటున్నారు. అసలైతే బైండ్లే కాదు, కడియం శ్రీహరి బైండ్లే కాదు, ఆమె బిడ్డ కూడా బైండ్లే కాదు, టెక్నికల్గా బైండ్లే అని చెప్పుకుంటున్నారు. కాబట్టి రేపు మోడీ పిలిచి ఒక బైండ్ల చిన్న కులము, ఒక మహిళ అని చెప్పేసి అప్పుడు బలరాంకి అయితే ఎట్లయితే మంత్రి పదవి ఇచ్చిందో, ఎందుకంటే మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్కరు కూడా బంజారా వాళ్ళు అంటే లంబడి వాళ్ళు గెలవలేదని ఇచ్చినట్టే ఈమెను పిలిచి నువ్వు చిన్న కులం మహిళ అని చెప్పేసి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తప్పకుండా కడియం శ్రీహరి బిడ్డ ఇద్దరు కలిసి జంపు జలాని బీజేపీ కూడా పోతారు. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటి అంటే ఈరోజు గణపురం నియోజకవర్గంలో బై ఎలక్షన్లు రావాలంటే వాళ్ళకు గెలిచే నమ్మకం లేదు, ఎలక్షన్లో పోయే నమ్మకం లేదు. వీలైనంత మటుకు సాగదీయాలి, గుంజుకపోవాలనే ఉద్దేశంతో ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతిలో స్పీకర్ అనే గడ్డం ప్రసాద్ కుమార్ గారు కీలుబొమ్మ.
ఆయన ఆడిచ్చినట్టు ఆడతాడు. కాబట్టి ఎలక్షన్లు నువ్వు నేను అనుకుంటే రావు, రేవంత్ రెడ్డి అనుకుంటేనే వస్తాయి. లేదంటే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం అక్టోబర్ వరకు ఇవ్వాల్సి ఉండే, కాలేదు కదా, మళ్ళీ సమయం ఇచ్చిండ్రు. ఇంతలా మళ్ళీ గవాయి కూడా మరి వారి పదవి విరమణ సమయం దగ్గరకు వస్తుంది. అందుకనే ఘాటైన విమర్శ చేసిండు. ఒక స్పీకర్ గారిని హెచ్చరించిండు, ఒకవేళ కనుక డిసెంబర్ 31 వరకు తేల్చకపోయేది ఉంటే ఫస్ట్గా ఎక్కడ ఉంటావో తేల్చుకో అన్నాడు. అంటే నువ్వు జైలుకు పోతావు అని అంత గట్టిగా కూడా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా స్టేషన్ గర్భు నియోజకవర్గానికి సంబంధించి కూడా లక్షలాది కోట్లు వేచించి కూడా అభివృద్ధి చేశామంటూ కూడా ఇటు మీడియా సమావేశాలు పెడుతూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది ఎమ్మెల్యే గారి. ప్రస్తుతం స్టేషన్ గర్భు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే మీరు ఏమాట్లాడతారు? గణపురంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇవాళ ఉన్నది. కడియం శ్రేరి అభివృద్ధి 800 కోట్లు అని చెప్పిండు. 800 కోట్లని తీసుకొస్తే దాంట్లో 175 కోట్లు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు. అవి ఇండ్లు కాలేదు, బిల్లులు రాలేదు, ఎక్కడెక్కడే ఆగమైపోయింది. 250 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు, తట్టమట్టి కూడా తీయలేదు. 148 కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ అన్నాడు, తట్టమట్టి కూడా తీయలేదు. తర్వాత వర్చువల్గా రోడ్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి తోటి మరి శంకుస్థాపన చేయించండి, ఎక్కడ ఉన్న రోడ్లు అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తాడు. కడియం శ్రేణి అంటే అబద్ధాల ఆడడంలో దిట్ట, ఏం లేకుండానే ఉన్నట్టు చెప్పేస్తాడు, నమ్మేటట్టు మాట్లాడతాడు. కాబట్టి గణపురంలో ఇవాళ రిజర్వాయర్లు ఉన్నాయంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో న్యాయంలో జరిగింది. ఇవాళ వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో న్యాయంలో తీసుకురాగలిగిన. 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యాయంలో కేసీఆర్ గారి ఆశీస్సులో తీసుకురాగలిగిన. ఎంజిఎం హాస్పిటల్ 50 బెడెడ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మరి కేసీఆర్ గారి ఆశీస్సులో తీసుకురావడం జరిగింది. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి. గణపురము రిజర్వాయర్ల హబ్బు. 9 రిజర్వాయర్ల ద్వారా 153,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత కెపాసిటీ కేసీఆర్ ఆశీస్సులతో పనులన్నీ మనం చేసుకోగలిగినాం. అందుకనే కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావుతో 4వ స్థానంలో గణపురం అభివృద్ధి అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ కడియం శ్రేణి ఆధ్వర్యంలో ఒక్క పని జరగలేదు. ఎందుకంటే ఆయన 2004 వరకు ఆయన పీరియడ్ శకం ముగిసిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చినా కూడా ఎంపీకి వచ్చిండు, గణపురంలో ఆయన కేసింది ఏం లేదు. తర్వాత ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనకు ప్రోటోకాల్ లేదు. నా సర్పంచ్లు, నా ఎంపీటీసీలు, నా నామినేటెడ్ పదవులు, నా పార్టీ పదవులు నేను చేసిన వాళ్ళే అక్కడ ఉన్నది. సో 23 వరకు కూడా కాలం. మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఫిరాయించిండు, ఉన్న పేరు కూడా పోయింది, ఊడిపోయింది. ఇది కడియం శ్రేణి మార్క్ అనేది ఏం లేదు. నా మార్క్ చెప్పినా కదా, హెల్త్ యూనివర్సిటీ నా మార్క్, జనగాం జిల్లా ఏర్పాటు చేయడానికి నా మార్క్, తర్వాత 150 మంచాలు నా మార్క్, అన్ని రకాల అభివృద్ధి సంక్షేమంలో గణపురానికి పెద్దపీట వేసుకోగలిగిన నా మార్క్. కాబట్టి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఆయన చెప్పేది వేరు, చేసేది వేరు. ఆయన కుమ్మరి పురుగు ఉన్నకాడ 10 మందిలో మీరు తీసుకోండి, 10 మంది అందరు మామూలుగా ఉన్నారు కదా, కుక్కిన పేన్ లెక్క ఉన్నారు కదా. ఈయన మాత్రం కుమ్మరి పురుగు లేక ఊరికే వెళ్తుంటాడు. కేటీఆర్ హరీష్ రావు ఏదో ఒకటి అంటాడు. ఆ వనుడు కాకుండా చేసినట్టు ఇక్కడ నాయన్ రాజేందర్ 3,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్టు చూస్తున్నాం. అటు పక్కన బీర్లా ఐలయ్య అని ఉంటాడు, ఆయన 1,566 కోట్లతోటి ఆయన కూడా ఇనాగ్రేషన్. ఈయన 800. నువ్వు పార్టీ మారినందుకు అదనంగా వచ్చిందేమున్నది? కాబట్టి ఓన్లీ బిడ్డ కోసం పోయింది తప్ప అభివృద్ధి కోసం పోలేదని తేలమైంది. రేపెప్పుడు గణపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చినా తగ్గేదే లేదు. తప్పకుండా 600 గణపురంలో గులాబీ జెండా ఎగిరేస్తాం. ముఖ్యంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో కూడా స్టేషన్ గర్భు నియోజకవర్గంలో తట్టడి మట్టెత్తిన పాపాన పోలేదంటూ కూడా ఇటు తాటికొండ రాజా అయితే మాట్లాడుతున్నారు. ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా అది తొందరగా తేల్చాలి. ఉప ఎన్నికలు వస్తే మాత్రం నేను కడియం శ్రేణిని ఓడించేందుకు కూడా ఇటు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేందుకు కూడా సిద్ధం అవుతున్నానంటూ కూడా ఇటు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజా అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.